యేసయ్య చేతిలో 5 రొట్టెలు పెట్టారు. ఉన్నదేమో అనేక వేల మందికి అన్నం కావాల్సి వచ్చింది. కానీ యేసయ్య చేతిలో ఏముంది? రొట్టె ఉంది. ఇప్పుడు ఆ రొట్టెను యేసయ్య ఏం చేశాడు? మొదట దీవించాడు, ఆ తర్వాత విరిచాడు. విరిచిన తరువాతే అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? అనేక వేల మందికి ఆ రొట్టెలు ఆహారంగా మారినాయి. మీరందరూ ఏం కోరుకుంటున్నారు? ప్రభువా నన్ను దీవించు ప్రభువా అని అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? సరే కానీ నిన్ను విరుస్తాను అంటున్నాడు. విరవద్దు ప్రభువా, నాకు దీవెన కావాలయ్యా అంటున్నావు. జాగ్రత్తగా వినండి. ఆ రొట్టెలు మొదటగా ఏమైనాయి? దీవించబడినాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? విరిచాడు. విరిచిన తర్వాతే కదా ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారినాయి. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దేవుడు నిన్ను దీవిస్తే సరిపోదు, దీవించబడిన నువ్వు చెప్పండి విరక్కొట్టబడాలి. అలా విరక్కొట్టబడితేనే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతావు. ఈరోజు దేవుడు నిన్ను విరక్కొడుతున్నాడా? ఆర్థికంగా విరక్కొడుతున్నాడా? శారీరకంగా విరక్కొడుతున్నాడా? మానసికంగా అనేక కష్టాల గుండా, అనేక ఇబ్బందుల గుండా, అనేక బాధల గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడా? అయితే నీకు శుభవార్త, విరగొట్టబడిన తరువాతే ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆశీర్వాదం. ఈరోజు దేవుడు, బ్రదర్ నలిగిపోతున్నాను బ్రదర్, ఈరోజు మళ్ళీ ఎవరైనా ఉన్నారా? నలిగిపోతున్నాను బ్రదర్, ఆర్థికంగా నలిగిపోతున్నాను బ్రదర్, మానసికంగా నలిగిపోతున్నాను బ్రదర్, ఉద్యోగంలో చాలా నలిగిపోతున్నాను బ్రదర్. కొన్నిసార్లు అమ్మ అంటూ ఉంటుంది కొడుకుని చూసి, లేదా అమ్మ అంటూ ఉంటుంది కూతురుని చూసి, బాగా నలిగిపోతుంది నా కూతురు, బాగా నలిగిపోతున్నాడు మా అబ్బాయి. ఒకవేళ ఈరోజు నువ్వు కానీ సహోదరు నువ్వు కానీ బాగా నలిగిపోతున్నట్లయితే నీకు శుభవార్త. ఎవడు తెలుసా? నిన్ను దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా తీర్చబోతున్నాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు.